ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాక్సిమ్ గోర్కీ 1906 సంవత్సరంలో రాసిన మదర్ నవల గురించి పరిచయం చేసుకుందాం. మ్యాక్సిమ్ గోర్కీ అసలు పేరు అలెక్సీ మ్యాక్సిమోవిక్ పెస్కోవ్. మ్యాక్సిమ్ గోర్కీ అనేది ఆయన కలం పేరు. ఈయన ఆనాటి రాజకీయ నిరంకుశ విధానాల్ని ఎండగడుతూ రాసినటువంటి ఈ నవలలో ప్రధానంగా ఒక మహిళ పాత్ర చుట్టూ ఈ నవలంతా కూడా సంచరిస్తూ ఉంటుంది. ఆ మహిళా పాత్ర పేరు నీలోన. ఈమె దిగువ మధ్య తరగతికి చెందినటువంటి ఒక మహిళ. ఈమె ఒక కర్మాగారంలో పనిచేస్తూ ఉంటుంది. ఈమెకు ఒక భర్త మిహాయిల్ గ్లాసోవ్ అనే వ్యక్తి ఉంటాడు. అతను బాధ్యతారహితంగా జీవితాన్ని గడుపుతూ ఆనాటి సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోలేక తీవ్రమైన గందరగోళానికి అసంతృప్తికి లోనవుతూ చివరకు త్రాగుడుకు బానిసగా మారుతాడు. ఫలితంగా కొన్నాళ్లకు అతను చనిపోతాడు. తర్వాత కుటుంబ భారం అంతా కూడా ఈ నీలవర మీద పడుతుంది. ఈమెకి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు పావెల్. పావెల్ కూడా తండ్రిలానే దుర్వ్యసనాలు పాలయ్యి మొదట్లో కొంతకాలం బాధ్యత రహస్యంగా తిరుగుతాడు. కానీ అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని గుర్తించి తోటి స్నేహితులతో చర్చించి ఈ దారుణమైన పరిస్థితులకు చరమగీతం పాడాలని ఒక సంకల్పం తీసుకుంటాడు. అతని జీవితంలో మొదలైనటువంటి సంఘర్షణ ఒక పెద్ద ఉద్యమానికి తెరదీస్తుంది. ఫలితంగా తనతో కలిసి వచ్చే అనేక మంది మిత్రులతో కలిసి ఒక సామాజిక విప్లవాన్ని లేవదీస్తాడు. కరపత్రాలు ముద్రించడం, ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రజలను చైతన్యపరచడం వంటి కార్యకలాపాలతో ఇతను చాలా బిజీగా గడుపుతూ ఉంటాడు. ఈ క్రమంలో తల్లి అయినటువంటి నీలోమన కూడా పాత్ర పంచుకుంటుంది. ఫలితంగా అప్పుడు ఉన్నటువంటి విప్లవీలందరికీ కూడా అమ్మగా పరిగణించబడుతుంది. అదే ఈ నవలకు మొక్కటం మదర్. ఈ పావెలు కరపత్రాలు పంచడం, ఇతరత్ర ఆనాటి పాలకుల దృష్టిలో సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడటం వంటి చర్యల వల్ల జైలు పాలవుతాడు. జైల్లో కలవడానికి వెళ్ళిన నీలోమన కొడుకులో ఉన్నటువంటి పట్టుదలను చూసి మురిసిపోతుంది. సమాజాన్ని చైతన్యపరచాలి, అలాగే దీనుల యొక్క బ్రతుకును ఉద్ధరించాలి అని కొడుకు తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాన్ని ప్రశంసిస్తుంది. అదేవిధంగా న్యాయమూర్తుల ముందు కొడుకు ట్రావెల్ చేసినటువంటి ప్రసంగానికి ఆశ్చర్యపోతుంది. చివరకు తాను కూడా ఆ ఉద్యమంలో భాగమయ్యి ఆనాడు సమాజంలో దుర్భర జీవితం గడుపుతున్నటువంటి అనేక మంది వ్యక్తులను సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరు సలపడానికి సిద్ధపడుతుంది. అటువంటి స్థితిలో పోలీసుల దమనకాండకు ఈ మహిళ నీలోన బలైపోతుంది. ఇది ఈ నవల యొక్క మూలకథ. ఈ నవల రచయిత చెప్పదలుచుకున్నది సూటిగా స్పష్టంగా చెప్పడే కాకుండా తనకు ఆనాటి ప్రభుత్వంపై ఉన్నటువంటి నిర్ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం జరిగింది. దీనికి ఆయన ఒక రాజకీయ ఎజెండా కూడా స్థాపన చేయడం జరిగింది. కనుక ఇటువంటి నవల ఎప్పటికీ కూడా ప్రపంచ సాహిత్య చరిత్రలో ఒక విలువైనటువంటి పటిష్టమైన స్థానాన్ని కలిగి ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఈ నవల తెలుగులో కూడా రాయడం జరిగింది. శ్రీ కొవిడి లింగరాజు గారు దీన్ని తెలుగులో అనువాదం చేశారు. తర్వాత చాలామంది తెలుగులో అనువాదం అనేది అమ్మ మొగటంతో రిలీజ్ అయింది. అవకాశం ఉన్నవాడు ఈ అమ్మ నవల చదివితే అమ్మ పాత్రకు ఉదాత్తత ఏమిటి, సంఘాన్ని ఉద్ధరించడంలో ఆనాటి మహిళ పాల్గొన్నటువంటి తీరు మనకి కట్టినట్టుగా ఈ నవల్లో తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.